ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జెఫన్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ యెరూషలేము యొక్క స్థితి, దాని యొక్క వైపరీత్యాలు లేదా దాని యొక్క దారుణమైన గుణలక్షణములను వివరించుచు మొదటి వచనము, 2వ వచనము, 3వ వచనములు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయము చేయునది అగు పట్టణము. ఇది యెరూషలేము పట్టణమునకు సూచించుచూ ఉన్నది. మరియు అందులో ఆ పట్టణము ఈ విధంగా ఉన్నది అనే అనుటకు అందులో నివసించుచున్న ప్రజలే అని మనం అర్థం చేసుకున్నాము. వారి యొక్క జీవితము ఇది తెలియచేస్తూ ఉంది. వారు ప్రభు యొక్క మాట ఆలకించరు, శిక్షకు లోబడరు, యెహోవా యందు విశ్వాసము ఉంచరు. దేవుని యొద్దకు రాని ప్రజలుగా ఇశ్రాయేలు వారు, యూదులు ఉన్నారు. వారు దేవుని యొక్క పరిశుద్ధ జనాంగము అయ్యుండి, దేవుని యొక్క స్వాస్థ్యము అయ్యుండి, దేవునికి స్తుతులు నుతులతో ప్రభువుని ఆరాధించి ఆ యొక్క మందిర ఆవరణములో జరుగు ప్రతి ఉన్నతమైన క్రియ, ధర్మశాస్త్ర విధులను నిర్వహించవలసిన వారై ఉండి దేవుని మాట విననొల్లని వారుగా కనబడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దాని మధ్య ప్రభువు నివసించుచూనే ఉన్నాడు. వారిని పరిశీలించినప్పుడు యెరూషలేములోని న్యాయాధిపతులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ధర్మశాస్త్రమును ఉపదేశించు వారు అందరూ కూడా గర్జించు సింహములుగా, రాత్రి యందు ఎరా ఏమీ మిగలకుండా తినివేయవారుగా కనబడుతూ ఉన్నారు. భక్షించు తోడేళ్ళు అని అభివర్ణిస్తూ ఉన్నాడు. ఇది ఆ యొక్క యెరూషలేం పట్టణములో నివసించుచు ఉన్న ఇశ్రాయేలు వారి యొక్క స్థితి. దాని యొక్క ప్రవక్తలు గొప్పలు చెప్పుకుంటూ విశ్వాసఘాతకులుగా ఉన్నారు. వారు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులు, ఆ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను నెరవేర్చుటకై కావలసిన ఆ వస్తువులను, పరికరములను వారు అపవిత్రపరచువారుగా కనబడుతూ ఉన్నారు. అయితే ప్రభువు ఆయన బహు దీర్ఘశాంతము కలవాడై న్యాయము తీర్చి యెహోవా దాని మధ్య ఉన్నాడు. ఆయన అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా వారు ఆ న్యాయ విధులను అనుసరించని వారుగా ఉన్నారు. వారు రహస్యమైన కార్యములు చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ ఆ రహస్యమైనదేది కూడా ప్రభు ఎదుట నిలబడదు. అంత బహిర్గతమే ఆయనకు. ఇది గ్రహించని వారు వారి జీవితములను పాడు చేసుకుంటూ పాపం చేయుచునే ఉన్నారు. ఈ విధంగా వారు చెడిపోవడానికి కారణమైన అన్యజనులు
వారి యొక్క ప్రోత్సాహము పాపము చేయుటకై ప్రేరేపించిన విధానము. ప్రభు వారి మీద న్యాయము తీరుస్తూ, అన్యజనులను నేను నిర్మూలన చేయగా వారి కోటలు పాడగును, వారి రాజ్యాల కోటలు పాడైపోతాయి, వారి వీధులు పాడైపోతాయి, జనము లేకుండా వాటి అందు ఎవరు కాపురం ఉండకుండా వారి పట్టణములను లయపరుస్తాను అన్నాడు. లయపరిచిన వాడని నేనే అని కూడా చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా యెరూషలేము ఇశ్రాయేలు వారి యొక్క జనాంగమును పాపమునకు భ్రష్టత్వమునకు లోపరిచిన వారు ప్రేరేపించిన వారిని ప్రభువు సమూల నాశనము లయపరిచి ఉన్నాడు. I have cut off the nations, their towers are desolate. I made their streets waste, none passeth by. Their cities are destroyed, so that there is no man, that there is none inhabitant. దానిలో నివాసం ఉండుటకై ఒక్క మనిషి కూడా మిగలడు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. 7వ వచనం చూసినప్పుడు దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండా ఉండునట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుని. ప్రభువు శిక్షిస్తూ ఉన్నాడు. వారిని లయపరచకుండా బొత్తిగా సర్వనాశనము కాకుండా ఆ ప్రభు దీర్ఘశాంతముతో కొంచెం సమయం ఇచ్చారు. శిక్షకు లోబడదురని నేను అనుకుంటుని. శిక్షించినప్పుడు పశ్చాత్తాపడతారేమో, దేవుని వద్దకు వస్తారేమో, వారి జీవితములను సరిచేసుకుంటూ ప్రభువుని క్షమించమని అడుగుతారేమో అని నేను అనుకున్నాను. కానీ వారి దుష్క్రియలు ఇంకా మరి ఎక్కువగా చేయుటందు అత్యాశక్తి గలవారై వారి దుష్టత్వమును కొనసాగించుచునే ఉన్నారు. I said, surely thou wilt fear me, thou wilt receive instruction, so their dwelling should not be cut off. However, I punished them, but they have not realized, they have not confessed before the Lord, they have not rectified themselves, they have not set right their way. Henceforth the Lord is going to cut off. However, I punished them, but they rose early and corrupted all their doings. They are very much eager and hasty to do evil things, corrupted things, which are not pleased God. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా కొరకు కనిపెట్టుడి అని నేను సెలవిచ్చాను. నేను లేచి ఎరపట్టుకుని దినం కొరకు కనిపెట్టుకొని ఉండండి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకున్నాను. మీరు ఎదురు చూడండి, మీకు ఇదే తగిన శాస్తి అని చెప్తున్నాడు. నా రోషాగ్ని చేత భూమి అంతా కూడా కాలిపోతుంది. Therefore wait ye upon me, said the Lord, until the day that I rise up to pray. For my determination is to gather the nations, that I may assemble the kingdoms, to pour upon mine indignation, even all my fierce anger, for all the earth should be devoured with the fire of my jealousy. దేవుని యొక్క ఉగ్రత పాత్రను కుమ్మరిస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. అప్పుడు జనులకి భయం పుడుతుందేమో, అప్పుడు జనులు నా వద్దకు తిరిగి వస్తారేమో అని ఆలోచన చేద్దాం. అయితే ప్రభు ఎంత దీర్ఘశాంతముతో దయాళుత్వంతో కనికరించి ఉన్నాడో దానికి బదులుగా ప్రభు ఈ విధంగా ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. 9వ వచనం, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను పవిత్రమైన పెదవులను ఇచ్చేదను.
ఎవరిస్తారటండి? పవిత్రమైన పెదవులు. అన్యజనులు వారు లయము అయిపోయి ఉన్నారు. ఈ లోకంలోని జనులందరి యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై, ఒక్క మనసుతో, ఒక్క నిర్ణయముతో ఆ ప్రభువుని యెహోవా దేవుని సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. ప్రభు పవిత్రమైన పెదవులు మనకి ఇవ్వకపోతే, మన హృదయం తెరవకపోతే, మన నోరును ఆయన ముట్టకపోతే మనము స్తుతించలేము, మనము సేవించలేము. ఫర్ దెన్ will I turn to the people to pure language, that they may all call upon the name of the Lord, to serve him with one consent. Hallelujah. ఒక్క ఏకాభిప్రాయంతో, ఏక మనస్సుతో ఆ యెహోవా దేవుని సేవించినట్లు పవిత్రమైన పెదవులను నేను ఇచ్చేదను, ఏక మనస్సు ఇచ్చేదను. ఎంత బాగుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన నిర్ణయములను మార్చుకునే దేవుడు. ఆయన తన ప్రజల వైపు తిరిగే దేవుడు. వారిని కనికరించే దేవుడు. వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చుటకు ఇష్టపడిన దేవుడు, ఇచ్చినవాడు. హల్లెలూయా. దేవుడు ఆయన బిడ్డలు సేవించుటకై ఆతురత పడుతూ ఉన్నాడు. అందుకనే పవిత్ర పెదవులను, పవిత్రమైన పెదవులను నేను వారికి ఇచ్చేదను. హల్లెలూయా. ఒక్క మనసుతో వారు దేవుని సేవించుటకు కూడి వస్తారు. చెదిరిపోయిన వారే నాకు ప్రార్థన చేయు నా జనులు. చెదిరిపోయారు. ఇశ్రాయేలు వారు, యూదులు ఆయా దేశములకు వెళ్ళిపోయి ఉన్నారు. వారు చెరపట్టబడి ఉన్నారు. వారు ఆయా ప్రాంతములకు పారిపోయి ఉన్నారు. అయితే చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. హల్లెలూయా. ఏ నైవేద్యం అండి? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన మనస్సును నువ్వు అలక్ష్యము చేయవు. అట్టి హృదయముతో చెదిరిపోయి నలిగిపోయి ప్రభుని సేవించుటకు ఇష్టపడిన వారై ఆయా దేశములో ఉన్నారు. వారిని ఆయన సమకూర్చబోతూ ఉన్నాడు. వారిని ఆయన తీసుకొని దేవుని వద్దకు రాబడుతూ ఉన్నారు. ఎలాగా? నైవేద్యముగా, విరిగిన మనస్సుతో, దేవునికి ఇష్టమైన పవిత్రమైన పెదవులతో, పరిశుద్ధ అలంకారముతో ప్రభుని నైవేద్యంగా తమను తాము అర్పించుకొనుటకాయ తీసుకొని రాబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప దినాలవి, ఎంత గొప్ప తరుణాలది. దేవునికి ఆ నైవేద్యం ప్రీతికరము. ఆ విరిగిన మనసుతో దేవునికి ఆ ప్రభువుని సేవించుటకు వస్తున్న హృదయాలు ఆయనకి ఇష్టమైన బలులు. ఆయన విరిగి నలిగిన మనస్సును అలక్ష్యము చేయని దేవుడు. హల్లెలూయా. ఎంతటి భాగ్యం ఇది, ఎంత గొప్ప భాగ్యము. బియాండ్ ద రివర్స్ ఆఫ్ ఇథియోపియా మై సప్లియన్స్, ఈవెన్ ది డాటర్ ఆఫ్ మై డిస్పర్స్ షల్ బ్రింగ్ మైన్ ఆఫరింగ్. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆ దినము కొరకు ఎదురు చూద్దాము. ఆ దినము కొరకు సర్వలోకము కూడా ఎదురు చూడాలి. ఆసక్తితో కనిపెట్టుకోవాలి. ఆసక్తితో వారి హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. విరిగి నలిగిన స్థితితో ప్రభు సన్నిధిలో సరి చేసుకొని ఆయనకు నైవేద్యంగా ప్రభు సన్నిధికి తీసుకొని రాబడాలి. అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించునుగాక.